ఎంతమంది అడుగుతున్నారండి ఈ వాషింగ్ మిషన్ రివ్యూ చెప్పమని. ఈరోజు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి చూసేయండి. నార్మల్గా వాషింగ్ మిషనే కదా, ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అని అనుకోవచ్చు. మేము కూడా ఇలాంటివి ఉండవేమో అనుకొని సెమీ ఆటోమేటిక్ తీసుకుందామని వెళ్తేనేమో వాళ్ళు ఇది చెప్పారనమాట. సో మాకు కూడా మంచిగా అనిపించింది. ఇది వాటర్ ట్యాంక్ లేకపోయినా సరే ఇలా మనం పైప్తో పట్టుకుంటే సరిపోతుందండి. మా పైప్ నుంచి కొంచెం నాచు పడుద్ది అనమాట, అందుకని నేను క్లాత్ కట్టుకున్నా. బట్టలు వేసి లిక్విడ్ వేసినంత వరకు నార్మలే. ఇంకా తర్వాత అనమాట విత్ వాటర్ ట్యాంక్ అయితే మనం జస్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది వితౌట్ కాబట్టి పైప్తో నీళ్లు పట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఎల్జీ కంపెనీ 8 kgs అయితే తీసుకున్నాము. ఇది 10 years వారంటీ కూడా ఉందండి. సో ఇది ఆన్ అనమాట. ఇది ఇందులో మనకి 3 steps ఉంటాయి. ఫస్ట్ వచ్చేది అనమాట. సో ఇక్కడ మనకి లైట్ వెలిగించి చూసారు. నెక్స్ట్ ఈ వాటర్ లెవెల్ ఉంది కదా, ఇది మనం 2-3 seconds అలా ఒత్తి పట్టుకున్నామంటే పైన ఒకటి చిన్న లైట్ వెలిగింది చూసారా అది. ఇంకా థర్డ్ వచ్చేసి ఇది మనం జస్ట్ 3 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 2 times ప్రెస్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా తిరుగుతుంది అనమాట. సెమీ ఆటోమేటిక్ అయితే ఒక దానిలో వాష్ చేయాలి, ఇంకో దానిలో తీసి జాడియాలి, డబుల్ పని అవుతుంది. కానీ ఇది అలా కాదండి, మధ్యలో మనకి అలారం అవుతుంది అనమాట. 52 minutes వచ్చింది కదా, మళ్ళీ 34 minutes దగ్గర ఒక అలారం అవుతుంది. అంటే వాటర్ అంతా పిండేసి బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలా వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనకి అలారం వినిపిస్తుంది చూసారా. మనకి వాటర్ సరిపోయేటప్పుడు మళ్ళీ అలారం అయితే మారుతుంది. అప్పుడు మనం ఇంకా వాటర్ ఆపేసి మళ్ళీ దీన్ని 2 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా తిరుగుతుంది అనమాట. ఇలా మనకి 2 times అయితే అలారం అవుతుంది. అంటే 2 సార్లు జాడించుకున్నట్టు అర్థం అండి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే రిపేర్ చేయడం అట్లా ఏమీ ఉండదంట. పీస్ టు పీస్ తీసుకొని కొత్తది ఇచ్చేస్తారంట. అండ్ మనకి ఇది వాటర్ ట్యాంక్ పెట్టుకునేది కూడా ఉంది. మనం ఇష్టం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే వాడుకోవచ్చు. ఇంతేనండి.